బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు మహబూబాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మహబూబాబాద్కు రానున్నారు కేసీఆర్. ఇల్లందులో రోడ్ షోలు ధరణి ఆసుపత్రి నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఇందిరాగాంధీ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్ కు బయలుదేరి వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు మహబూబాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మహబూబాబాద్ కు రానున్నారు కేసీఆర్. ఇల్లందులో రోడ్డు నుంచి ధరణి ఆసుపత్రి నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఇందిరాగాంధీ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్ కు బయలుదేరి వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ రోజు ఇల్లందులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు కేసీఆర్. అలాగే రాత్రి వరంగల్ చేరుకుంటారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు ఏతుందో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దానిలో భాగంగానే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎస్టీ కాన్స్టిట్యూన్సీ రిజర్వ్డ్ అది. అక్కడ బీఆర్ఎస్ తరఫున మాలోత్ కవిత ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఆమె పోటీలో ఉన్నారు. ఆమెకు ప్రచారానికి ఆమెకు మద్దతుగా ప్రచారానికి ఇలా కేసీఆర్ వస్తున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మహబూబాబాద్ సెంటర్ లో స్థానిక ఉన్న ఏరియా హాస్పిటల్ నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు భారీ ర్యాలీతో పాటు అక్కడికి ఇందిరాగాంధీ సెంటర్ కు చేరుకుంటారు. అక్కడ ఇందిరాగాంధీ సెంటర్ లో కార్నర్ మీటింగ్ ఉంటుంది. కార్నర్ మీటింగ్ లో ఇలా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా చేస్తుంది ఏందనేది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం అవుతుంది. ఏదుందో సుమారుగా ఈ సభకు సంబంధించి 70,000 మంది పబ్లిక్ హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దానికి సంబంధించి ఇవాళ మహబూబాబాద్ జిల్లా మొత్తం గులాబీ జెండా తోటి నింపిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఏదో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 17 ఎంపీ స్థానాలకు గాను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం కోసం ఇప్పటికే ఆ కేసీఆర్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ బస్ యాత్ర పెట్టారు. బస్ యాత్రలో తెలంగాణ రాష్ట్రం మొత్తం చుట్టుముడుతున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ మహబూబాబాద్ సెంటర్కి వస్తున్నాడు. ఇప్పటికే అనేక జిల్లాలో అనేక పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే మొన్న వరంగల్ సెగ్మెంట్ కు సంబంధించి వరంగల్ సెగ్మెంట్ లో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో హన్మకొండ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమాలు తీసుకొచ్చింది. తెలంగాణ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలాంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అనేక సంక్షేమాలు తీసుకొచ్చింది. పెన్షన్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు అండదండ ఉండడం అన్నింటిలో రైతులకు అండదండగా ఉండి రైతుల కన్నులో ఆనందం చూసాం తప్ప ఎలాంటి పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 5 నెలల కాలం అవుతున్నా కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతు బంధు రాలేదు, రైతు బీమా లేదు, కరెంటు కోతలు ఉన్నాయి, మంచినీటి ఎద్దడి ఉంది, అనేక సమస్యలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు పడుతుందని చెప్పేసి ఇలా కేసీఆర్ పదే అనేక మీటింగ్ లో అనేక రోడ్ షోలో చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ మహబూబాబాద్ సెంటర్ లో కూడా మహబూబాబాద్ పార్లమెంట్ సంబంధించి ఇలా ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే దానికి సంబంధించిన మహబూబాబాద్ శ్రేణులు మొత్తం పూర్తిగా ఏర్పాటు చేశారు. అన్నింటినీ క్షుణ్ణంగా పరిస్థితి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దగ్గర ఉండి అన్ని పరిశీలిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో సుమారుగా ఈ రోడ్ షో జరగనుంది. దీనికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ భాస్కర్.